బ్రో కానీ సో భయ్య పాయింట్ ఒకసారి మాట్లాడదాం. నాన్ వెజ్ గాడు అదే భయ్య అక్కడ అమ్మాయిలతోటి ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఏది వస్తే అది చేసి ఎలా పడితే అలా మాట్లాడి నేను ఆటగాడిని చెప్పేసి అమ్మాయిలతోటి చాలా గలీజ్గా వీడియోలు తీశాడు. అప్పుడు ఎవడు పట్టించుకోలేదు భయ్య. నువ్వు నేను సిగ్గు నాకు కూడా లేదు భయ్య. నువ్వు నేను మనందరం కలిసి వాడి వీడియోలకు లైకులు కొట్టి కామెంట్లు కొట్టి నవ్వుకున్నాం. నిజంగా ఇవాళ మన దేశ మహిళకు మన అమ్మలకి మన చెల్లెళ్ళకి వాడు తిట్టినప్పుడు ఆ బాధ ఎందుకు మనకు కలిగింది బ్రో. నిజంగా ఆ కృతజ్ఞత ఆ ఫీల్ ఆ రిగ్రెట్ ఫీల్ నువ్వు ఈ రోజు అయినావు అనుకో, ఆ రోజే అయి ఉంటే ఈ రోజుకి ఈ మాట వచ్చేది కాదు. ఆ రోజే ఆ మహిళల మీద వెళ్ళినప్పుడు ఆ రోజే ఆ లేడీస్ మీద వెళ్ళినప్పుడు నువ్వు గొంతు చించావు అనుకో, నీతో పాటు నేను కూడా ఆ రోజు గొంతు చించాను అనుకో, ఈ రోజు ఈ సెకండ్ కి వారి టాపిక్ మనం ఎత్తేటం కాదు. ఈ రోజు మన దేవతలు సీతాదేవి ద్రౌపది గారి గురించి కూడా ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు బ్రో. ఆ రోజు మనం రేజ్ అయి ఉంటే ఆ రోజు ఏ మహిళ అయితే ఏ దేశ మహిళ అయితే నా అక్కతో సమానం నా చెల్లితో సమానం అని చెప్పేసి ఆ రోజే మనం అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా ఈ రోజు ఈ స్టేజ్ లో వాడు ఉండేవాడు కాదు. అది ఆ రోజే వాడిని బైకౌట్ చేసి పడేయాల్సింది. కానీ మనం చేయం. వీఆర్ ఇండియన్స్, మనం చేయం. మన వాళ్ళ జోలికి వస్తే గానీ మనకు రాదు, మనకు బుద్ధి రాదు. నీతో పాటు నాకు కూడా